అమ్మలక్కలు. అమ్మలు అక్కలు అమ్మలక్కలు. మన ఆడవాళ్ళలా ఎంత అందంగా ఉందండి ఈ మాట. ఆ రోజుల్లో ముఖ్యంగా పల్లెల్లో ఇరుగు పొరుగును ఊరి జనాన్ని ఇలా వరసలు పెట్టి పిలిచేవాళ్ళు, అక్కాయ్ చెల్లాయ్ అంటూ. వాళ్ళు వీళ్ళని అంతే పిలిచేవాళ్ళు. పెద్దవాళ్ళనైతేనేమో అమ్మా అనో పెద్దమ్మా అనో పిలిచేవాళ్ళు. దాంతో అమ్మలక్కలు అన్నది కూడా ఆడవాళ్ళు అనే అర్థంలో ఒక జాతీయంగా జనవ్యవహారంలో స్థిరపడిపోయింది. ఆ రోజుల్లో ఈ అమ్మలు అక్కలు అంతా కలిసి ఇంటి ముందున్న అరుగు మీదో లేక ఎవరింటి వసారాలోనో చేరి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. మగవాళ్ళు పొలాలకు పోయిన తర్వాత ఇంటి పని వంట పని నుంచి కాస్త విరామం లభిస్తుంది గనక, అంతవరకు పని చేసి చేసి అలసిపోయి ఉంటారు గనక ఆ సమయం వాళ్లకు కాస్తంత ఆట విడుపుగా అనిపించేది. ఏం పని ఉంటుందిలే ఆడవాళ్లకు అని అలా తీసి పడేయకండి. ఈ రోజుల్లోలా కాదు. ఆ రోజుల్లో ధాన్యం దంచటం, చెరగటం, విసరటం, ఇళ్ళలుక్కొని ముగ్గులేసుకోవటం వంటి పనులన్నీ స్వయంగా శ్రమించి చేసుకునేవాళ్ళు. అందుకే ఆ శ్రమ తెలియకుండా ఉండటం కోసమే పాటలు పాడుకునేవాళ్ళు. అవే జానపద స్త్రీల పాటలుగా ప్రసిద్ధికెక్కాయి. పాటలు కాక మరో కాలక్షేపం ఏమిటి అంటే, ఇలా అమ్మలు అక్కలు 4-5 ఇళ్ల వాళ్ళు లేక వీధి వాళ్ళు ఒక దగ్గర చేరి కబుర్లు చెప్పుకోవటం. ఆ కబుర్లైనా ఏమిటి అంటే, ఇవాళ ఏం కోరుండినో అక్క అనో, ఈ చీర ఎంత కొన్నావమ్మా అనో, ఈ పట్టడి ఎప్పుడు చేయించినావు చెల్లా వంటి కబుర్లు. ఇవి కాక ఆ ఊళ్ళో ఎవరింట్లో ఈ మధ్య ఏం జరిగింది, ఏ పిల్ల సమర్థమైంది, ఏ చూలింత ఉతకలాడింది, కొత్తగా పెళ్ళైన సుబ్బమ్మ కూతురు ఇంకా నీళ్ళోసుకుందా లేదా వంటి సమాచార సేకరణ వ్యాప్తులతో ఒక్కో ఇల్లు ఒక్కో సమాచార కేంద్రంగా తయారయ్యేది. ఇలా వాళ్ళు ఎంచక్కా ముచ్చటగా ముచ్చట్లు చెప్పుకుంటుంటే చూసి ఓర్వలేని మగాడెవరో, ఈ ఆడాళ్లకు పనేం లేదు, ఎప్పుడు వంటలు వడ్డనలు సమర్థలు ముట్లు కాన్పులు ఇవే అని అనేశాడు. అదిగో అప్పటినుంచి అమ్మలక్కలు అనే ఈ అందమైన పదం కాస్త పనికి మాలిన కబుర్లు చెప్పుకునేవాళ్ళు అన్న వ్యంగ్యార్థంలో పక్కతోవ పట్టింది. అందమైన మాటల్ని కూరీ చేయటంలో మన వాళ్ళు సిద్ధహస్తులు కదా మరి. అదన్నమాట ముచ్చట. ధన్యవాదాలు.